హైదరాబాదు దేశానికి రెండవ రాజధాని అయితే మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే 1,00,000 ఉద్యోగాలు మాత్రమే వచ్చినాయి ఇప్పటిదాకా. కానీ అదే హైదరాబాదుకు దేశానికి రెండవ రాజధాని అయితే ఒక ప్రభుత్వ ఉద్యోగాలే సుమారు ఒక 5 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఎట్లా? అది సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు, పార్లమెంటు, మొత్తం కేంద్రంలో ఉన్న అన్ని శాఖలు, ఢిల్లీలో ఉన్న 54 నుండి 56 శాఖలు ఇప్పుడు అయితే 100 దాకా అయినట్టున్నాయి. మొత్తం ప్రభుత్వ శాఖలన్నీ కూడా ఇక్కడ ఏర్పడతాయి. ఇంక్లూడింగ్ ఆల్ మొత్తం 152 దేశాల యొక్క అంబాసీలు, ఫారెన్ అంబాసీస్ కూడా ఇక్కడ ఏర్పడతాయి. దాంతో మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు ఒక 5 లక్షల ఉద్యోగాల వరకు మనకు వచ్చే అవకాశం ఉంది. దానికి అనుబంధంగా అనేక ప్రైవేటు సంస్థలు ఇవాళ ఈ ప్రభుత్వ సంస్థలకు అనుబంధంగా ఉంటాయి కాబట్టి దాంట్లో కనీసం ఒక 20 లక్షల ఉద్యోగాలు నుండి 30 లక్షల ఉద్యోగాల వరకు కూడా ఇవాళ ఈ దేశ రెండవ రాజధానిగా హైదరాబాద్ కావడం వల్ల ఇక్కడి వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సుమారు 20 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు వస్తే 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 25 లక్షల ఉద్యోగాలు ఇవాళ ఇక్కడ ఈ నిరుద్యోగ యువతకు వచ్చే అవకాశం ఉంటుంది.